ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగిందట. ఆ ప్రశ్న విని శివుడు కూడా చిరునవ్వు నవ్వాడు. అసలు ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి చూసి ఇలా అడిగింది, స్వామి, ఈ ప్రపంచంలో మీకు అత్యంతమైన ప్రియమైన భక్తుడెవరు అని. శివుడు వెంటనే సమాధానం చెప్పలేదు. చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట, నన్ను పూజించేవాడు కాదు, నాకు అభిషేకం చేసేవాడు కాదు, ప్రతిరోజు గుడికి వచ్చేవాడు అంతకన్నా కాదు అని. అది విని పార్వతీదేవి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, కష్టాల్లో కూడా నాపై నమ్మకం కోల్పోని వాడే నాకు అత్యంత ప్రియమైన భక్తుడు. సుఖంలో నన్ను తలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కష్టంలో కూడా శివయ్య ఉన్నాడు అని నమ్మేవాడే నిజమైన భక్తుడు. మనం శివయ్య కష్టాలు ఇస్తున్నాడు అనుకుంటాం, కానీ కష్టాలు ఇచ్చేవాడే సుఖాలు కూడా ఇస్తాడని మనం గ్రహించడానికి చాలా టైం పడుతుంది. అందుకే భక్తి అంటే పూజలు మాత్రమే కాదు, నమ్మకం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్, శంభో శంకర.